నమస్తే. వీతిని స్వాతం లక్ష్యం సమాజయితం. శ్రీ విజయ గణపతి, శ్రీ జ్ఞాన సరస్వతి, శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి, సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి, శ్రీ సరస్వతి రామాలయ దేవాలయ కమిటీ, పోకల బసవరాజు రాజమణి అధ్యక్షతన 3, 4, 5 రోజులు ఘనంగా దేవాలయ ప్రథమ వార్షికోత్సవం జరుగుతుంది. 5వ తారీఖు రోజు సీతారాముల కళ్యాణం అన్నదానం నిర్వహిస్తున్న వారు పీబీకే బ్యాంకెట్ హాల్. ఈ యొక్క కార్యక్రమాన్ని మనం వీతినిసులో చూద్దాం. గజాననం భూతగణాదిసేవితం కపిత్తజంభోపలచారుభక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. శ్రీకాంతో మాతులో యస్య జననీ సర్వమంగళ జనకశంకరో దేవ వందేహం కుంజరాననం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. సమస్త ప్రియ భగవద్బంధువులారా, కడతాల్ గ్రామంలోని శ్రీ విజయ గణపతి జ్ఞాన సరస్వతి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సీతారామాలయంలో 3 రోజుల నుండి ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వర్తన చేయించు ఉన్నాం. మరి గ్రామంలో సుభిక్షత కోసం, లోక కళ్యాణార్థమై, విశ్వశాంత్యర్థమై, సర్వజన హితార్థమై, సనాతన ధర్మ పరిరక్షణకై చేస్తున్నటువంటి ఈ ధర్మ కార్యక్రమాన్ని పోకల వంశోద్భవులైనటువంటి బసవరాజు గారు, వారి ధర్మపత్ని రాజమణి, వారి కుమారులు, వారి కుటుంబం అంతా సమస్త లోక కళ్యాణార్థమై ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించి నేటికి 1 సంవత్సరం. ఈ వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా మొదటి రోజు ప్రాతకాల మంగళవాయిద్యపూర్వక నిత్యారాధనలు, గంగా సేకరణ, శాలా ప్రవేశము, గోపూజ, మహాగణపతి గౌరీ ఆరాధన, అదేవిధంగా స్థల ద్రవ్య ఆత్మశుద్ధ్యర్థం స్వస్తి శివ పుణ్యాహ వాచనాది కార్యక్రమాలు చేసుకుని పంచగవ్య ప్రాశనము, రక్షాబంధనము, ఋత్విగ్వర్ణము, ధ్వజారోహణం, గరుడధ్వజ ఆరోహణ, అదేవిధంగా సమస్త దేవతా స్వరూపమైనటువంటి సర్వతోభద్రమండల విష్ణుదేవుని ప్రీత్యర్థమై సుదర్శన చక్ర ఉపరి ప్రధాన కలశస్థాపన, ఆదిత్యాది నవగ్రహ మాతృక యోగిని మండల పంచాచార్య జగద్గురు కలశస్థాపనలు ఇత్యాది కార్యక్రమాలను ఆరంభం చేసి నూతన సీతారామ ఆంజనేయ లక్ష్మణ ఉత్సవ విగ్రహాలకు స్నపన కార్యక్రమము, ప్రతిమాశోధనము, మొదటి రోజు జలాదివాసము, సాయంకవేళ పునః ఆరాధన, ప్రదోష వేళ ఆరాధన చేసుకొని లక్ష్మీ గణపతి హవనము, వాస్తుహోమము, ఆ తర్వాత ఆ విగ్రహాలకు జలాదివాసాది ఇత్యాది కార్యక్రమం చేసుకున్నాము. రెండో రోజు ప్రాతకాల నిత్యారాధనలు, దేవతా సమస్త మూల విరాట్లకు అభిషేచన, అష్టోత్తర శతనామార్చన, అదేవిధంగా ఆవాహిత మంటప దేవత ఆరాధన. మొదటి రోజు ప్రాతకాలమందు మహాస్నపన కార్యక్రమము, తదనంతరము సుదర్శన హోమాన్ని సుసంపన్నం చేసుకొని ధాన్యాదివాసంతో హారతీ మంత్రపుష్పంతో ఉదయకాలాన్ని నిర్వర్తించుకొని రెండవ రోజు సాయంకాలమందు మృత్యుంజయ రుద్ర స్వాకార హోమము, అదేవిధంగా విగ్రహాలకు కోమలతా సిద్ధ్యర్థం పుష్ప పత్ర సహిత శయ్యాదివాసము రాజోపచారాలను హారతీ మంత్రపుష్పంతో రెండో రోజు సంపూర్ణం చేసుకొని మూడో రోజు అయినట్టు నేటి రోజు ప్రాతకాల సుప్రభాత శివ మంగళవైద్యఘోష వేదపారాయణము, ఆవాహిత దేవత ఆరాధన, మూలమంత్ర స్వాకార హోమము, అదేవిధంగా జయాది హోమము, సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులకు మహాస్నపనము, అష్టోత్తర కలశ స్నపనము, మంగళస్నానము వేదికపై నిర్వర్తన చేసి దివ్య వైభవంగా వేదోక్తంగా స్వామివారికి సీతారామ కళ్యాణోత్సవాన్ని ముందుగా నిశ్చితార్థము, అదేవిధంగా రక్షాబంధనము, యజ్ఞోపవీత ధారణ, పాదార్చన, మధుపర్క, కన్యాదానాన్ని పురస్కరించుకొని శూర్ణికోత్సవం, మంగళాష్టకపూర్వకగా గుడజీరుకోత్సవము, మాంగళ్యధారణ, అక్షదారోపణ, బ్రహ్మగంధి ఇత్యాది క్రతువులన్నీ కూడా మనం సీతారామ కళ్యాణోత్సవంలో చేసుకొని అశేష భక్త బృందం మధ్యన స్వామివారికి దివ్యమైనటువంటి
కళ్యాణోత్సవం సుసంపన్నం చేసుకొని హారతి మంత్రపుష్పాలతో సుసంపన్నం చేసుకున్నాము. తదనంతరం జయాది హోమాన్ని సంపూర్ణం చేసుకొని దేవాలయ అష్టబలి, బలిహరణాది, పూర్ణాహుతి కార్యక్రమాలు చేసుకొని కుంభోద్వాసన, కుంభమార్జన, శిఖర అభిషేచన కార్యక్రమంతో మహదాశీర్వచనంతో ఈ కార్యక్రమం సుసంపన్నం చేసుకున్నాము. భగవద్భక్తులారా, సనాతన హైందవ సంస్కృతికి, భారతీయ సంస్కృతి, మన హైందవ ధర్మాన్ని, సనాతనమైన హైందవ ధర్మాన్ని కాపాడడం కోసం లోకంలో ఎన్నో విధాల ధర్మకార్యాలు నడుస్తున్నాయి. అందులో ఈ కడతాల గ్రామంలో ఈ పోకల వంశోద్భవులైనటువంటి బసవరాజ రాజమణి గారుల సకుటుంబంగా నిర్వర్తించిన ఈ దైవ కార్యంలో అశేష భక్తజనము పాల్గొని దివ్య కళ్యాణ వైభవాన్ని వీక్షించి స్వామివారి యొక్క అన్నప్రసాదమైన మహాప్రసాదాన్ని కూడా స్వీకరించారు. కావున అన్నదానము అన్ని దానాల్లో మిన్న, అందులో లోక కళ్యాణం చేసే సీతారామ కళ్యాణం అంతకన్నా మిన్న. కాబట్టి సమస్త భక్త మానవులందరూ కూడా ధార్మిక దైవిక కార్యక్రమంలో పాల్గొని స్వామి తీర్థప్రసాదం స్వీకరించారు. ఈ యొక్క కళ్యాణ్ వీక్షించిన, పరోక్షంగా ప్రత్యక్షంగా వీక్షించిన వారందరికీ కూడా సమస్త శుభాలు ఆ రామచంద్రుడు మీ అందరికీ సకల శుభ ఆశీస్సులు అందించాలని, అదేవిధంగా నిర్వాహకులైనటువంటి బసవరాజు గారి దంపతులకు, వారి కుటుంబానికి ఆ సీతారామచంద్ర స్వామి సంపూర్ణ ఆయురారోగ్యైశ్వర్య భోగభాగ్యాలు ప్రసాదించాలని, సనాతన ధర్మాన్ని కాపాడే శక్తిని, ఇంకా మునుముందు దైవిక కార్యక్రమం చేసే శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఈ కళ్యాణానికి ఊరు పెద్దలు, మా కుటుంబ సభ్యులు, ప్రతి ఒక్కరూ నాకు సహకరించినందుకు ముందు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యాన్ని దిగ్విజయంగా చేసినటువంటి పూజారులకు, అయ్యగారులకు పాదాభివందనాలు తెలుపుకుంటూ, ఏ లోటు లేకుండా రాత్రనక పగులనక ఈ నన్ను మాట్లాడించినటువంటి టీవీ వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, చాలా సంతోషంగా ఈ కార్యాన్ని దిగ్విజయం జరిగింది. కాబట్టి అంతులేని ప్రేమతోని ఇంకా చేయాలని తపన ఏర్పడుతుంది నా లోపల. ఏదో ఒక సంవత్సరం 2 సంవత్సరాల లోపల మంచి శివాలయాన్ని నిర్మించాలని నా లాస్ట్ కోరిక ఉంది. నా దగ్గర డబ్బులు లేదు, ధైర్యం ఉంది, దేవుని ప్రేమ ఉంది. దేవుడు అంటేనే నాకు ప్రేమ. దేవుని నమ్మి ఏదైనా చేస్తా. దేవుడు లేని పని నేను చేయను. ఎవరు ఏమనుకున్నా సరే నాకు దేవుడే ముఖ్యం. నా తోటి సోదరుడు బీబీ పాటిల్, మా వదినే ఇలా అనివార్య కార్యాల వల్ల వాళ్ళు రాలేకపోయారు. అట్లా కూడా కొద్దిగా చింతిస్తున్నా. ఈ గుడి సంవత్సరం నుంచి కూడా ఈ శర్మనే అయ్యగారు, భువనేశ్వరయ్య గారు, జ్ఞానేశ్వరయ్య గారు, వారి బృందం నాకు సహకరించిండ్రు. మరి సంవత్సరం కూడా వీళ్ళే రావాలని కోరుకుంటూ, మా గుళ్ళే చేసే పూజారి కూడా ఇంకా 4-5 ఏళ్ళు నా దగ్గర మంచి చేయాలని, నాకు మంచి పేరు తేవాలని, ఆయనకు మంచి పేరు రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ముగిస్తున్నాను. నేను ఇక్కడ సంవత్సరం నుంచి పూజారిగా ఉంటున్నాను. ఈ గుడికి ఎలాంటి లోటు లేకుండా మా అధ్యక్షుల వారు పోకల బసవరాజు గారు, వారి ధర్మపత్ని రాజమణి గారు, వారి కుమారులైన సంతోష్ గారు, దిలీప్ గారు మరియు మల్లేష్ గారు, సాయి కుమార్ గారు చాలా చాకచక్యంగా ఏ ఐటెం కావాలన్నా, ఏ రాత్రి కావాల్సిన నేను ఉన్నాం అయ్యగారు అని చెప్పి ఆ గుడిని ప్రోత్సహిస్తున్నారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆ రాముల వారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్పూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
ॐ ताडङ्गदाय नमः ॐ वेदासाराय नमः ॐ वेदात्मने नमः ॐ भोगरोगस्य भेषाय नमः ॐ दूषणास्त्रिलोचनहन्त्रे नमः ॐ त्रिमूर्तये नमः त्रिगुणाय नमः त्रिविक्रमाय नमः त्रिलोचनाय नमः पुण्यचारिण्ये नमः त्रिलोचकार ॐ त्रिलोकराकृते नमः ॐ धन्विने नमः ॐ भण्डकराण्यरक्ताय नमः ॐ महाल्याशापविमोचनाय नमः ॐ पितृभक्ताय नमः ॐ वरप्रदाय नमः ॐ जितेन्द्राय नमः जितक्रोधाय नमः जितमित्राय नमः जगद्गुरवे नमः जगद्गुरवे नमः वृक्षवासनासंहागिने नमः ॐ चित्रकूटसमाश्रयाय नमः ॐ जयन्त्रनावावराय नमः ॐ सुमित्रपुत्रे सेविताय नमः మహాప్రసాదాన్ని స్వీకరించి సీతారామకృష్ణుల యొక్క అనుగ్రహాన్ని కొద్ది సేవతో కళ్యాణోత్సవాన్ని మొదలుగా స్వామివారికి మంగళ స్నానాలు స్వామివారి దివ్యోత్సవాలు దర్శించినంత మాత్రాన్ని అందులో మహాస్మరణ కార్యక్రమం ఫోన్ ఇచ్చేసి ఇంకోటి చుట్టా ధ్వజాయ
తీసుకో, మంచిగా తీసుకో. రండి. శ్రేయస్సు. అగరబత్తి వెలిగిస్తే వెలిగించిన ఆయనకే వాసన వస్తుందా అంటే చుట్టుపక్కల ఉన్న వారందరికీ వాసన వస్తుంది. అలాగే మహత్తరమైన ధర్మ కార్యక్రమాలు నివర్తనం చేయడం వల్ల మీకు మీ గ్రామ జనులందరికీ కూడా హితార్థమై, అంటే మీ అందరికీ కూడా చక్కని మేలు కలగాలి, మా గ్రామం అంతా కూడా శాంతియుతంగా ఉండాలి, మా గ్రామం అంతా కూడా ఆనందంగా ఉండాలి. ఈయనతోనే నాకు అన్ని సుఖాలు, ఆనందాలు, కష్టాలైనా అన్నింటిలో పాలు పంచుకుంటా అని కొద్ది నిమిషాల్లో పట్టాభిషిక్తుడయ్యే రాముని సత్వగుణం. పట్టాభిషేకం చక్రవర్తి అవుతారన్నా అంతే ఆనందం. అడవికి వెళ్ళినా అదే ఆనందంతో వెళ్తూ తన యొక్క బాధ్యతలన్నింటినీ కూడా భరతునికి అప్పగించి వెళ్తూ ఉంటే సీత, నేను నీకు వాగ్దానం చేశానే ధర్మేచ, ధర్మములో గాని మా మాటలు వినే భాగ్యం కలిగింది చెవులకు మాత్రం. మరి నోడు అది కూడా పుణ్యం కావాలంటే ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడు రాజాది రామచంద్ర భగవాన్ యొక్క నామస్మరణ చేస్తూ సీతాదేవి యొక్క జయ జయకారాలు చేస్తూ హనుమ జయ జయకారాలు చేస్తే నోరు కూడా పవిత్రమై పుణ్యాన్ని లభిస్తుందట. భగవంతుని చేతులెత్తి మొక్కే చేతులే చేతులట. కాబట్టి మీరు ఎక్కడో నుండి మాకు వినబడుతుందిలే అని అనుకోకుండా మంగళకరమైనటువంటి మూర్తులను చూడడానికి వచ్చి వీక్షించాలని, అదేవిధంగా కళ్యాణంలో మీరు కూడా భాగస్వామి భగవత్ బంధువులు కావాలనే కాంక్ష చేత కళ్యాణోత్సవానికి ముందుగా శ్రీ సీతారామచంద్ర లక్ష్మణ ఆంజనేయ స్వామి వాళ్లకు మంగళ స్నానాన్ని చేయిస్తున్నాం. కావున భక్తాదులందరూ తొందరగా మీ కర్తవ్యాలను నిర్వర్తించుకొని ఆలయ సన్నిధానానికి రావాల్సింది. అమ్మా, భగవంతుడు మనకు నోరిస్తే చెయ్యందా, నోరియకపోతే అనద్దు. ఎందుకంటే దేవుడు మనకు నోరేయకపోతే ఎట్లంట, నోరిచ్చిన వాళ్ళు మాత్రమే, నోరున్న వాళ్ళు మాత్రమే చెయ్యాలి. మరి అంటే ఏంటయ్యా, ఎవరైతే తెలిసి తెలియక పుట్టిన నుండి ఇప్పటి వరకు తెలిసి తెలియక చేసినటువంటి తప్పిదాలు, పాపాలన్నీ చెయ్యన్నోళ్ళై పోతాయి. ఎటుపోతాయి? అన్నోళ్ళై పోతాయి, అననోళ్ళై తినకుసుంటాయి. ఇప్పుడు చెయ్యని పాపాలు పోగొట్టుకుందామా, చెయ్యి అనకుండా పాపాలు మోసుకుపోదామా మీ అభిష్టం. కాబట్టి ఒక్కసారి అనిపిస్తా, సీతారామచంద్ర భగవానికి అందరూ కూడా మమ అనుకోండి. ఉపాత్త సమస్త దక్షే ద్వారా శ్రీ సీతారామచంద్ర స్వామి దేవతాం దిశ స్వస్తి శ్రీ శోభపుత్రామణంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే ఆద్యమ్యాం పౌర్ణమ్యాం శుభో వాదరత్వాదరః శుభవాదనే సౌమ్యవాదనే ప్రాతకాలే నక్షత్రే భయోగే శుభకర్ణే ఏవం మన విశేషణ విశిష్టాయ అస్యాం శుభదితో యజమానస్య గోత్రోద్భవస్య గోత్రోద్భవాయ నంది గోత్రోద్భవస్య పోగలవంశ ప్రాణావరధాగస్య బస్వరాజపణామధేస్య ధర్మపత్ని రాజపణీ నామధ్యాయాః సా కుటుంబస్య త్రైపోత్రకస్య సభాంధవస్య భులం వేదగో సర్వభూతయశ్చ భవ్యం దానరాత్వస్య జానః వర్ణోనాతిరోహతే దానస్య మహిమా అజ్జాయాగశ్చ పూర్వః ఆలోస్య విశ్వభూతాని దానస్యామృతందరే రాజోర్దౌదే పురుషః ఆలోస్యః భవాత్ పునః విశ్వం వ్యక్రామద నాశన అభే మాద్వ్యారజాయత రాజో అభిపూరుషః రాజో అత్యనిశ్చలః భూమిమధూపురః పురుషేణ హవిషా యజ్ఞమతన్వతా శరద్భవేః సమిదః కృతా యజ్ఞో
तस्मादजायत एकेतो भयादनः तस्माज्जाताजावयः राज्यकल्पयन् भूरूपादाच्येते राहो राजन्यः कृतः शोद्रो अजायत सूर्यो अजायत वायुरजायत समवर्तत तथा लोकाम् अकल्पयन् आदित्यवर्णम् तमसस्तुतार कृत्वा भवदञ्जरास्ते विद्वान् प्रदिशश्चतस्रः पन्था अयनाय विद्यते तानि धर्माणि प्रथमान्यासन् पूर्वे साध्यासन्ति देवाः विश्वकर्मणः समवर्तताभे पुरुषस्य विश्वमाजनमग्रहे आदित्यवर्णम् तमसः परस्तान्यः पन्था अयनाय विद्यते प्रजापतिश्चरति गर्भे अन्तः तस्य धीराः परिजानन्ति योनिम् यो देवेभ्य आतपते पूर्वो यो देवेभ्यो जातः ऋतम् ब्राह्मम् जनयन्तः यस्थैवम् ब्राह्मणा विद्यास श्रेष्ठते लक्ष्मीश्च पत्यो नक्षत्राणि रूपम् इष्टम् मनुषाण सर्वम् मनुषाण आसाम् पद्मासनस्थाम् विपुलगडितटीम् पद्मपत्रायताक्षे लोकदा मे गंगे यमुने सरस्वती शक्नियामरद्भुते वितस्तयार्जीके शृणुह्या सुचोमया रात्रवजाय कतरस्वमुद्रो अर्णवः अहोरात्राणि विदौ Thank you.
वासुदेवाय धीमहि दाशरथाय विद्महे सीतावल्लभाय धीमहि महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयातु। आत्मत्रय प्रदक्षिण नमस्कारान् समर्पयामि। रोमि जय శ్రీరామ్। మంగళ స్నానం అనగానే నేటి రోజుల్లో మంగళ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓ రామ ఓ రామ ఓంకార నామ ఓ రామ ఓంకార నామ ఆనందయాన రామ గోవింద రామ కళ్యాణ రామ సీతారామచంద్ర స్వామి గోవింద గోవింద చేతులెత్తి నమస్కరిస్తే వెంటనే చేరడిస్తాడట రామచంద్ర ప్రభు. కాబట్టి ఒక్కసారి చేతులెత్తి నమస్కారం ఫోటో తీయ ఎంత అందంగా ఉంటుందో. ఒక్కసారి చేతులెత్తి నమస్కారం చేస్తే రెండు రెక్కలు ఎత్తి నమస్కరిస్తే ఆయన వచ్చి మన హక్కున చేర్చుకుంటాడు. కాబట్టి ఆ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవాన్ని ఆరంభిద్దాం. అందరం కూడా కళ్యాణం కమనీయంగా ఆనందంగా ఆస్వాదిద్దాం. సీతారామచంద్ర స్వామి యస్మిన్ సింధు దివసే రాజా చక్రే గోధానముత్తమం దస్తుం దివనే వీరోయుధా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామినః శ్రీ వార్షిక మహోత్సవ ప్రథమ వార్షిక మహోత్సవాంగత్వేన శ్రీ మాధ్యానిక సమయే శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామి తిరు కళ్యాణ మహోత్సవాంగత్వేన ప్రథమతః విశ్వక్షేణారాధనం చ కరిష్యే. ధ్యాయామి ధ్యానం విశ్వక్షేణం సకల విభుజ ప్రౌఢ సైన్యాదినాదం ముద్రాచక్రే కరతలయుగే శంఖదండోదదానం మేఘశ్యామం సుమలిమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేత్యేవం దరుదలలితం సూత్రవత్యా సమేతం. ఓం విశ్వక్షేణాయ నమః. ఓం భూః విశ్వక్షేణమావాహయామి. ఓం భువః విశ్వక్షేణమావాహయామి. ఓం సువః విశ్వక్షేణమావాహయామి. ఓం భూర్భువస్సువః విశ్వక్షేణమావాహయామి. ఆగచ్చాగచ్చాగచ్చ ఆవాహయామి. స్థాపయామి పూజయామి. ధాన్యపీఠం పరికల్పయామి. ఓం స్వాగత ప్రతిభా సన్నిధి సన్నిరోధ సాముఖ్యముద్రాం ప్రదర్శ హృదయాయ నమః. సరస్వే స్వాహా. శిఖాయ విషడు కవచాయం నేత్రాభ్యాం విషడు హస్తరాయ పటు కిరీట కుండల వడమాల శ్రీవత్స కౌస్తుభ చక్ర శంఖ పద్మాగత పాదాగ్రేకర్ణ ముద్రాం ప్రదర్శ విశ్వక్షేర ముద్రాం ప్రదర్శ. ఓ సమయవారాయ శ్రీపదే విశ్వక్షేరాయ నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. పాదారవిందయోః ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. సమయవారాయ శ్రీపదే విశ్వక్షేరాయ నమః. ఉపచారికేన ష్టాపయామి. ఓం ఆపో ఇష్టాపయో భోస్తారమూర్జే దదాతః హేరదాయ చక్షుషే శివగోరదస్య వాజయతే అరః వసుదేవే మాతరః ఆరంగమావో యస్య క్షయాయ జన్మ ఆపో జనయథా జనః. రాజమణీయం సమర్పయామి. వస్త్రం సమర్పయామి. ఓం వివాసవాస ప్రవీత సమేత శ్రీమతే విశ్వక్షేరాయ నమః. సువర్ణ యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం భయామి సహం వస్తార్ ఆయుష్య యజ్ఞోపవీతం బలమత్తురేయ శ్రీమతే విశ్వక్షేరాయ నమః. గంధం పరికల్పయామి. హరిద్రాచూర్ణ సమర్పయామి. కుంకుమా పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. ఓం గంధద్వారాంధురాదర్శాన్ని చరిష్టాంగే
इति द्वास्य पूर्वोक्त संकल्पित प्रकारेण श्री सीता लक्ष्मण समेत श्री गोदंडराम स्वामिनः तिरुकल्याण महोत्सव अंगत्वेन विश्वक्षेत्राराधनानन्तरेण वासुदेव पुण्यः वाचनं करिष्ये इति संकल्प्य ओम चरणं पवित्रं भूमिं संप्रोक्ष्य ओम चरणं पवित्रं यदिदं पुराणं येन भूतस्थर दुष्कृतानि तेन पवित्रेण शुद्धेन भूतानि ओम विष्णोर्नाटमन्त्रेण गर्भेण सम्राज्य ओम विष्णोर्नाटमसमिष्टो कृष्णविज्ञाप्रे प्रविज्ञाज्यो गन्धद्वारे भूमेर्णा विद्या ओम गन्धद्वारा అధినాయకుడైనటువంటి గణనాయకుని ఆరాధన చేస్తాం. ఇక్కడ పాంచరాత్ర ఆగమానుసారంగా తిరుకల్యాణోత్సవ సందర్భంగా విశ్వక్సేనారాధన చేసి కరుణా పుణ్యాహవాసన చేసినటువంటి ఆ ఉదకాన్ని ఇక్కడ సంప్రోక్షం చేయడం వల్ల పూలదండలైతేనే, తమలపాకులైతేనే, పూజా ద్రవ్యాలైతేనేమి, వస్త్రాలైతేనేమి మనమందరం కూడా పవిత్రం కావడానికి కోసమే ఆ పుణ్యాహవాసన జలాన్ని చక్కగా మంత్రోక్తంగా సంప్రోక్షణ చేసి స్వామికి నిశ్చితార్థం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. కన్యా వరయతే రూపం మాతా విత్తం పితా శ్రుతం బాంధవా కుల విచ్చంతి పక్వాన్నమితరేజనే. అమ్మాయిని ఒక వరుడు కావాలని కోరుకుంటాడా అంటే కాదు. ఇప్పుడేమో అబ్బాయి కోసము మనం నెట్టుల్లో, మ్యారేజ్ బ్యూరోల్లో, బంధువుల్లో, మిత్రుల్లో అందరికి చెప్పి మాకు వరుడు కావాలి వరుడు కావాలంటారు. కానీ ఆ కాలంలో వరుడే కన్య కోసం తిరిగి కన్యార్తి అవుతుండే. అలా ఆ యొక్క రాముని దగ్గరికి వెళ్ళి అడగలే, రాముడే వచ్చి స్వయంవరంలో విజయం పొందాడు కాబట్టి మళ్ళీ దశరథుడు వచ్చాడట జనకుని దగ్గరికి. అమ్మా జనక, నీ యొక్క కుమార్తె అయినటువంటి సీతాదేవిని మా రామచంద్రునికి ఇయ్యవయ్యా అన్నదట. అప్పుడు ఆ జనకుని యొక్క గురువు అయినటువంటి శతానంద మహర్షి అడుగుతున్నాడట, కన్యా వరయతే రూపం, చేసుకునే పిల్ల ఏం చూస్తుందట అంటే అందగారైన భర్త కావాలని కోరుకుంటుందట పెళ్లి పిల్ల. అప్పుడు సీత దగ్గర చూస్తే అందగాడే కావాలని నేను వ్రతం చేశా, అతడే ధనస్సు ఎత్తాడు, వనమాల వేశా, కాబట్టి అందానికి నాకు నచ్చాడండి అన్నదట సీత. మాతా విత్తం, అత్తగారు ఏం చూస్తున్నట, అల్లు అన్ని రకాల ఆస్తివంతుడా ధనవంతుడా అని చూస్తున్నట. అలాగే రాముడు సాక్షాత్ రఘువంశంలో ఉన్నవారు చక్రవర్తి కాబట్టి ధనానికి ఏం కుదవలేదు అని చెప్పాడు వశిష్ఠుడు. ఆ తర్వాత పితా శ్రుతం, అన్ని వేళల్లో నా కుమార్తెను అండగా ఉంటాడా, కష్టాల్లో గాని సుఖాల్లో గాని ఆనందంలో గాని ఏ సమయంలోనైనా అండగా ఉంటాడా అని కోరుకుంటే వశిష్ఠుడు చెప్పాడుట, అందులో రాముని గురించి సందేహం వలదు, అన్నింటా చక్కగా చూసుకుంటాడయ్యా అని. ఆ తర్వాత బాంధవ కుల విచ్చంతి, చుట్టాలందరూ ఏం చూస్తారు, మన కులం వాడైనా ఎప్పుడైనా నేను అయోధ్య పోతే పప్పన్నం పెడతాడా అని చూశాడట. అప్పుడు వశిష్ఠుడు చెప్పాడు, మీకే కాదు యావత్ భూమిలో ఉన్నటువంటి వారందరికీ కూడా సీతారామ కళ్యాణ సందర్భంగా పప్పన్నం దొరుకుతుందయ్యా అని చెప్పాడట. అప్పుడు శతానందుడు తదాస్తు, వశిష్ఠుడు తదాస్తు అంటే కన్యాదానం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఆ యొక్క జనకుడు స్వీకరించడానికి దశరథు యొక్క కుమారుడు రాముడు సిద్ధంగా ఉన్నాడు. ఆ సమయంలో చేసినటువంటి నిశ్చితార్థ మహోత్సవమే ఇక్కడ కళ్యాణ నిశ్చితార్థం. మన భాషలో ఎంగేజ్మెంట్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు ఆచార్య వరేణ్యులు. కాబట్టి ఈ పుణ్యాహవాసం చల్లగానే నిశ్చితార్థ మహోత్సవం జరుగుతూ ఉంటుంది. అందరూ కూడా చక్కగా మేము పవిత్రం కావాలి, మా పవిత్రమైనటువంటి మనసులు ఇంకా పవిత్రం కావాలని మనసులో అనుకోండి. ఒక్కసారి లోకా సమస్త సుఖినో భవంతు అందరూ ఒకసారి అనండి. యత్ పాపం తత్ ప్రతిహతమస్తు. నేనేమైనా పాపము చేసేది ఉంటే, తప్పు చేసినట్టుంటే అవన్నీ కూడా ఈ క్షణానికి దూరం అయిపోకుండా సీతారామ కళ్యాణం చేసినా గాని ఆ మనసులో ఉన్నటువంటి
దురితాలు పోతాయి, మనం చేసినటువంటి దోషాలన్నీ కూడా పోయి పవిత్రమవుతామట. అదే ఏన దేవా పవిత్రేణ ఆత్మానం పునదేశత తేన సహస్రదారేణ పౌభవంతు పునంతుమా ప్రజాపత్యం పవిత్రం అంటూ మంత్రం చదువుతూ చక్కగా ఆ తర్వాత సంభారం అంతా శుద్ధి చేసి ఆ జలాలు నీ దగ్గరికి కూడా వస్తాయి. కానీ కన్యాదాన నీటితో కూడుకొని ఆ నీళ్లు నీ దగ్గరికి వస్తాయి. ఆచార్యవరుడు నా మీద ఎక్కువ చదువుతున్నాడు, నా మీద ఎక్కువ పాపం ఉందేమో అని. భగవత్ కార్యక్రమంలో ఎవరైతే భగవత్ సేవలో ఉంటారో వారికి భగవంతుని యొక్క అనుగ్రహం సదా ఉండి శుచిగా ఉంటామట. ఇప్పుడు నిశ్చితార్థ మహోత్సవము అత గోత్ర ప్రవరగుచ్చోక్త చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వశిష్ఠ మైత్రావరణ కౌండిన్య త్రయా ఋషయ ప్రవరహన్విత వశిష్ఠ గోత్రోద్భవస్య నాభగ మహారాజ వర్మణ భక్తి సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వశిష్ఠ మైత్రావరణ కౌండిన్య త్రయా ఋషయ ప్రవరాన్విత గోత్రోద్భవస్య అజ మహారాజ వర్మణ పౌత్రాయ సాగర పర్యంతం గో మహాదేవేభ్యః శుభం భవతు. వశిష్ఠ మైత్రావరణ కౌండిన్య త్రయా ఋషయ ప్రవరాన్విత దశరథ మహారాజ వర్మణ పుత్రాయ సాగర పర్యంతం గో మహాదేవేభ్యః శుభం భవతు. వశిష్ఠ మైత్రావరణ కౌండిన్య త్రయా ఋషయ ప్రవరాన్విత ఇష్టగోత్రోద్భవస్య శ్రీరామచంద్ర పరబ్రహ్మణే వరాయ ఉరీమహే వృణీర్ధవ. ఓం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరసాయ సగౌతమ త్రయా ఋషయ ప్రవరాన్విత గోత్రోద్భవే సాగర పర్యంతం గో మహాదేవేభ్యః శుభం భవతు. స్వర్ణరోమ మహారాజ వర్మణ భక్తే గో మహాదేవేభ్యః శుభం భవతు. ఆంగీరసాయ సగౌతమ త్రయా ఋషయ ప్రవరాన్విత అశ్వరూప మహారాజ వర్మణ పౌత్రాయ సాగర పర్యంతం గో మహాదేవేభ్యః శుభం భవతు. తత్వాయ బ్రహ్మణే స్వామివారికి అమ్మవారికి రక్షాసూత్రధారణ అందరూ కూడా అయ్యగారు ఆ కంగనాలు చూపిస్తూ ఉంటారు. అక్కడి నుంచి దీక్షిస్తూ నమస్కారం చేసుకోండి. స్వామివారికి చక్కగా రక్షాబంధనము యజ్ఞోపవీత ధారణ విద్యాభ్యాసం కోసమై గురువుల చేత మొదటి యజ్ఞోపవీత ధారణ చేసి గృహస్థాశ్ర ధర్మంలో అడుగుతున్న సమయంలో ఉత్తర యజ్ఞోపవీతం రెండో యజ్ఞోపవీతం అక్కడ సాక్షాత్ తండ్రి గారి చేత కోసమై
తండ్రి గారే. నాస్తి పితృ సమోదైవం, ఆ పితృ సమో గురువు, తండ్రి లాంటి గురువు లేడట. ఆ గురుస్థానంలో ఉన్నటువంటి గురువుల కన్నా మొదటి గురువు ఎవరయ్యా అంటే తండ్రి. నాస్తి పితృ సమో గురువు. అలాంటి దశరథుడు అక్కడ యజ్ఞోపవీత ధారణ చేసి ఇప్పుడు కళ్యాణ భాసికాలు కడుతున్నారు. శుభే కేశిర ఆరోహ శోభయంతో అంటూ చక్కగా ముఖానికి కళ్యాణ భాగ్యాన్ని లలాటములో పాలపలక ధారణ చేసి ఎవరికి చూసినా దృష్టి దోషాలు కలగకుండా ఉండడానికి కోసమై అందులో ముఖవర్చస్సులు పెంచి ఆనందంగా ఎవరయ్యా పెళ్లి కొడుకు అంటే చక్కగా ఆ ముఖానికి భాసంగా ఉన్నవారే. అందరూ పట్టు పంచలే, అందరూ పట్టు పరికిండే, అందరూ పట్టు చీరలే అయితే ఎవరు గుర్తిస్తాము అంటే కళ్యాణ భాషగా ధరించిన వారు ఆ వరుడు వధువుగా భావిస్తాం. అలా ఎటువంటి దృష్టి దోషాలు లేకుండా ఉండడానికి కోసమై ఆ సీతారామచంద్ర స్వాములు ఆచార్యవరేణులు భాషిక ధారణ చేస్తూ ఉన్నారు. ముఖము కనపడకుండా నిండుగా కట్టేవారు ఒకప్పుడు. ఆ బాసికం కట్టుకుంటే అబ్బాయి కనపడి కనపడనట్టుగా, అమ్మాయి కనిపించి కనిపించినట్టుగా ఉండేది. కాస్త బాసికం కూడా పక్కపడి చిక్కిపోయి చిన్న చిన్నగా మా కాలానికి వచ్చేవరకు ముత్యాల బాసింగాలు, ఇప్పటి కాలంలో బొట్టుబిల్ల బాసింగాలు. ఏదైతేనేమి మరవకుండా అయితే కడుతున్నారు. చక్కగా భాసికదారులు చేశారు. మంగళం గోకలేంద్రాయ మహానీయ విరాట్రాయ నిత్యసేవిత్యమంగళాని భవతో సత్యశ్రే సన్మంగళాని భవతో. బలో రాజా రామచంద్ర భగవానికి. అడపా జై అంటూ ఉంటే ఎందుకయ్యా అంటే నిద్ర ప్రీతిస్తానని. నిద్ర మూడక్కలనే వస్తుందట. ఎక్కడ పుస్తక పఠనం చదువుకోరా అంటే నిద్ర వస్తుంది. ఆ తర్వాత ధ్యానం జపం చేయము. ఏదో ఒక మంత్రం గురుగారు ఇచ్చి జపం చేయమంటే మాల పట్టుకొని నిద్రపోతూనే ఉంటారు. ఆ తర్వాత భగవత్ కార్యక్రమాన్ని ఏదైతే భగవత్ కార్యక్రమం చేస్తామో అక్కడ కూడా నిద్ర వస్తుందట. నిద్ర 3 చోట్ల వస్తే అనిద్రాయ ప్రేమిస్తారని 3 చోట్ల నిద్ర రాకుండా ఉంటుందట. ఎక్కడ ఒకరిపై చాడీలు చెప్పుతూ ఒకరి మాటలు మాట్లాడేటప్పుడు. రెండోది జూదంవా ఆట ఆడేటప్పుడు. ఏ ఆట? పుంజీతమో పచ్చీసో లేదా జూదం ఆడే కాడ. ఇంకొకటి మృదుభాషణం కాడ నిద్ర వస్తుంది, కానీ దుర్భాషణం కాడ నిద్ర రాదు. ఒకరి మీద నింద వేసే కాడ నిద్ర రాదు. ఆ తర్వాత భగవత్ కార్యక్రమమా అక్కడ కూడా నిద్ర వస్తుంది. కానీ ఎక్కడైతే రాదట వాదులాట, ఎవరిది అయినా పంచాయతీ పక్క గొడవలు జరుగుతుంటే అక్కడ కూడా నిద్ర రాదట. కానీ ఈ శాస్త్రం పక్కకు పోయి నిద్ర ఎక్కడ రాదయ్యా అంటే సెల్లు చాటింగ్ చేసే కాడ రాదు, టీవీ చూసే కాడ రాదు, సీరియల్ చూసే కాడ రాదు, పక్క వాళ్ళ మీద పంచాయతీకి రాదు. కానీ భగవత్ కార్యక్రమం వస్తుంది. కాబట్టి ఆ నిద్ర రాకుండా ఉండడానికి అప్పుడప్పుడు భగవత్నామాన్ని పలుకుతూ ఉండాలి. రాజాది రామచంద్ర భగవానికి. స్వామివారికి కన్యాదానం చేయడానికి ముందుగా పాదార్చన చేస్తున్నారు. ఆ కన్యాదాత అంటే తన కుమార్తెను ఒక అయ్య చేతిలో పెట్టి కన్యాదానం చేసేవారికి కంకణం కట్టేటప్పుడు ఒక మాట చేస్తారు. ఏనబట్టో బలే రాజా దానవేంద్ర మహాబల. కర్ణుడు ఎన్నో దానాలు చేశాడు. బలిచక్రవర్తి తాను చనిపోతానన్నా కానీ ఆ వామనమూర్తి అవతారంలో వచ్చిన విష్ణువుకు దానమిస్తానని ఒప్పుకున్నాడు. శివ చక్రవర్తి పావురాన్ని రక్షించాడు, తన దేహంలోని మాంసాన్ని పోషించాడు. అంతకన్నా గొప్పవారి అయ్యా, నీ కడుపులో పుట్టినటువంటి బిడ్డను కన్యాదానం చేస్తున్నామని కన్యాదాతలుగా ఉన్నటువంటి వారికి కంకణ ధారణ చేస్తారు. ఏరభద్రో బలరాజా దానవేంద్ర మహాబల అంటూ అటువంటి కన్యాదానం చేసే వారికి విశిష్టమైనటువంటి మంత్రాన్ని చెప్పి కన్యాదానం చేయడానికి ముందుగా పాదార్చన చేస్తున్నారు. చరణం పవిత్రం
అల్లుడికి రామచంద్ర భగవానికి రెండింతల వయసు కలిగిన వయసులో పెద్దవాడైన మామగారు కన్యాదానం చేసేటప్పుడు అల్లుడి కాలు కడుగుతాడు. మరి వయసులో చిన్నవాడిని పాదాలు తాకకూడదు కదా, అందుకే అక్కడ ఏమంటారు వారి సాంప్రదాయానుసారంగా సాక్షాత్ విష్ణు రూపాయ వరాయ, ఆ విష్ణువే నా అల్లుడు అనుకోవాలి, లేదా శివరూపాయ వరాయ, నా అల్లుడే శివుడు అనుకొని కన్యాదానం చేసే ముందు పాదార్చన చేస్తారు. కానీ ఇక్కడ సాక్షాత్ విష్ణు పరమాత్మనే రామావతారంలో ఉన్నాడు కాబట్టి అతని కాళ్ళు మీరందరూ కడిగినట్టుగా భావించి ఓ నమస్కారం చేసుకోండి. తదంగా మధుపర్క ప్రాశనం గరిష్యే అయం మధువర్గ ఐశ్వర్య భోగభాగ్యాలు కాకుండా చిన్నారులు వింటే విద్య, యుక్త వయస్కురాలు వింటే వివాహం, దంపతులు శ్రీ లక్ష్మీ రమణస్య విశాలోరస్థల పరిభ్రాజమాన కౌస్తుంబిక భూలత్రయస్య కమలాలయ కమలముఖ కమల ప్రియ కమలలోచన కమల బాంధవస్య ఏవం విధ పుండరీకాక్షస్య సమఖ్యైశ్వర్య శక్తుల భగవంగారుణ పంచారణస్య అజింత్యా ప్రతిశక్త్యా ప్రియమానస్య శ్రీ మహావిష్ణు ఫలితోదంబర విశ్వ ప్రపంచన వ్యాప్తస్య అనంతకోటి బ్రహ్మాండాది లోభగోపరంధ్రస్య బ్రహ్మ భగవన్నారాయణ సత్యేన వ్యావహారిక బదలీ సర్వస్య అనంతే కాలతో హనుమంతరాయ ప్రచ్ఛేదస్య తానో స్థితానాం బ్రహ్మాండ కోటీరః మధ్యే ప్రవర్తమానే అస్మిన్ హరి ప్రధానాఖ్యా సప్తా వరణాన్వితే అతల వితల సుతల రసాతల మహాతల తలాతల పాతాళాఖ్యానాం పరిభాగే భూలోక భువనలోక సువర్లోక మహర్లోక జలోలోక తపోలోక షట్లోకానామతో భాగే పంచాశత్ కోటి యోజన విస్తీర్ణ భూమండలే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీక దిగ్గజోగర విస్కంభే మహామండూక చక్రశేషాఖ్య త్రిపుర మహాస్తంభాదాదే జంబూ ప్లక్ష కృష క్రోచ శాఖశార్మలు పుష్కరాఖ్య సప్తద్వీపే దీపితే లవనయుక్షు సురాసర్పిత దిగ్దూర జలాశయా సప్త సముద్రే పరివృతే త్రిగరే కృత లక్షయోజ విస్తారే అస్మిన్ భూలోకాధ్యే భూపద్మికర్ణికారస్య పూర్వదిక్షు కదంబ జంబూష్వతపడాఖ్య కేతుభిః శీతశ్వసయోజనోన్యస్య హరివర్ష కింపురుష మహావరణానాత్ సహ భూమధ్యరేఖాయాం తత్తత్కుల పర్వతేభ్యః ప్రచలతి కాళిందీ నర్మదా గోదావరి కృష్ణవేణి తుంగభద్ర కావేరి గంగా యమునా సరస్వతి చంద్రభాగా పినాకిని ప్రబుద్ధ పుణ్యనదీభిః ప్రకాశితే కురుపాంచాల మధ్యదేశే అంగరంగ కళింగ కాశ్మీర బగల మాలవ నేపాల గౌలవ సింహల ద్రవిడ ద్రావిడ కర్ణాటలాట కరహాట ప్రిండ్య పాండ్య భోజన బర్బర కేకయ కుంతల సువీర సౌరాష్ట్రాది షట్ పంచదేశానాం విరాజితే పంచాశత్ కోటి యోజన విస్తీర్ణ భూమండలే నేరు నిర్జన హేమకూటాది హిమవత్ వింధ్యాః ప్రథమయామే ద్వితీయపక్షే స్వయంభువసారోచి ఉత్తమతాపతరేవత ఇదానీం సప్తమే వైవస్వత మన్వంతరే అష్టావింశతి మహాయుగాని గత్వా ఓం నిరతిశయ జన నిరూఢ నిఖిల జన కలశ నిఖరతి మిర ఖర కిరణ సదక వేర కన్యకా కమనీయ కృపేణ పూర పరలింగల మంగళ మంగళతర దంగరంగ పరంపరాగ పరిపూర్ణ పరిస్పంద పరవాపుషేక సముద్రమేర బాల మేధా విజయ విద్యోతమాన విస్తాగరిచ్చ తెలంగాణ జనపదాధిష్టాన సిద్ధ్య విధాన గిరివరిష్ట పరిభాగే తదనకారయేస్మిన్ ప్రజాభేకేంద్రే ప్రభువాం జంబో ప్రభువాదీనాం సత్యం వత్రానాం చేత్మిన్
స్వస్తి శ్రీ ఉత్తరాయణ దక్షిణాయన మధ్యే అందరూ కూడా కన్యాదానము ఇక్కడ ఉన్న వాళ్ళు చేస్తున్నారు, మేమందరం చేయట్లేదు అనుకోకండి. మీరందరూ చేతులు జోడించి ఆచార్యవరైన చెప్తాడు, అది అనండి. మీరందరూ కన్యాదానం చేసినట్టుగా ఉంటుంది. అందరూ కూడా అనండి మేము చెప్పిన విధంగా. దశపూర్వేశ దశపూర్వేశ దశాపరేశ దశాపరేశ మధ్వంశాన మధ్వంశాన శివసాయుజ్య శివసాయుజ్య సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ జన్మనే జన్మనే జన్మాంతరేషు చ జన్మాంతరేషు చ బాల్య బాల్య యౌవన యౌవన కౌమార కౌమార వార్ధకేషు వార్ధకేషు జాగ్రత్త జాగ్రత్త స్వప్న సుషుప్త సుషుప్త అవస్థాసు అవస్థాసు మనః మనః వాక్కాయ వాక్కాయ కర్మభిః కర్మభిః జ్ఞానతః జ్ఞానతః అజ్ఞానతః అజ్ఞానతః సంభావితాన సంభావితాన సమస్త సమస్త పాపాన పాపాన అపనోదనార్థం అపనోదనార్థం క్షేమ 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 ధైర్య ధైర్య ధైర్యోత్తర ఉత్తరోత్తర అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం షోడశ షోడశ మహాదాన మహాదాన అంతర్భూత అంతర్భూత యథాశక్తి యథాశక్తి హిరణ్యోదక హిరణ్యోదక సాలంకృత సాలంకృత కన్యాదానం కన్యాదానం కరిష్యే కరిష్యే అజమహారాజు తాతగా మైత్రావరణ కౌండిన్య త్రయారుషయ ప్రవరాన్విత గోత్రోద్భవాయ దశరథ మహారాజ వరవర పుత్రాయ గోబ్రాహ్మణేభ్యం భవతు మైత్రావరణ టోక్యాని యొక్క ధర్మపత్నిగా ప్రయత్నించి ప్రదిక్ష సేవ భద్రంతే పాణిం గృహిష్వా పాలిన ఈమె చేతి పట్టుకో, ఈమె అన్ని రకాల సదా కాపాడవయ్యా అంటూ ఈ యొక్క కన్యాదానాన్ని చేస్తున్నారు. కన్యాం కనక సంపన్నాం కనకాభరణయుత బ్రహ్మలోక జగీషయ కన్యాదానం సుసంపన్నం చేసుకున్నాం. స్వామివారికి చక్కగా మాంగళ్య ధారణకు ముందుగా గుడజీర జీలకర్ర బెల్లాన్ని ఒకరిపై పరోక్షంగా ఒకరు ప్రత్యక్షంగా ఒకరిపై హస్తమస్తక సంయోగం కళ్యాణం కమనీయ కోమలకరై వార్ధాక్షతారోపణస్య పరస్య భువనాదీశస్య పుణ్యాత్మన శ్రీనాథస్య ముఖారవింద వినుతం శ్రీశోధరస్య ప్రభో శ్రీమద్పంకజలోచనస్య బహుత నంతాని నామాని వో నానామంగళకారకాన్ని సతతం కుర్వంతు వాన్ మంగళం. శ్రీరామచంద్ర స్వామి భూమి సుతా పురచ్చ హనుమాన్ సుమిత్రాసుతా వామే భూమి సుతా పురచ్చ హనుమాన్ పచ్చా సుమిత్రాసుత శత్రుఘ్నో భరచ్చ పార్శ్వ దలయో వాయుయాది కోరేషు సుగ్రీవచ్చ విభీషణచ్చ యువరాత్తారామతో జాంబవాన్ మధ్యే నీలసరోజ కోమలో రామం భజే శ్యామలో సంస్థాచక్రాన్
పెట్టుకున్నప్పుడు ఏ దేవత కళ్యాణమైనా గాని ఆ దేవతలు ఆనందంతో ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కూడా పొంది మనకు ఏదంటే అది ఇచ్చే క్షణం అదట. పిల్లగాడు చక్కగా జీలకర్ర బెల్లం పెట్టుకున్నప్పుడు పక్కనున్న ఆయన పంతులు గారు 16,000 అడిగినా 16 రూపాయలు టక్కన ఇచ్చేస్తారు. ఆనందం వేరు. అలాగే సీతారామచంద్రులు జీలకర్ర బెల్లం పెట్టుకున్నప్పుడు వారి పాదాలు పట్టుకోవాలన్నట. ఒక్కసారి ఈ సంవత్సరం అంతా మేము ఆనందంగా ఉండాలని నవ్వుతూ చూస్తూ ఉండండి. ఆ సీతారామచంద్రులు ఈ సంవత్సరం అంతా నవ్వుతూనే ఉంటారు. చికాకనో కోపంగానో ఆకలి వంటతోనో చూడకండి, ఆనందంగా చూడండి. సీతారామచంద్ర భగవానికి ఏదే గారి ఆనంద సమయంలో అడిగితే అన్ని ఇస్తారు. ఎవరైనా నాన్నగారు కోపం మీద ఉన్నప్పుడు అడిగితే, అయితే భగవంతుని కళ్యాణానికి వచ్చిన వారందరికీ ఒక విన్నపం, ఈ కళ్యాణాంతరం మీకు మాంగళ్య ధారణ కాగానే బ్రహ్మగం చేసిన తర్వాత పుష్పమాలారోహణ చేసిన తర్వాత మీరెవరైనా తలంబ్రాలు స్వామి పైన వెయ్యాలంటే పాదాల మీద వెయ్యాలి. మనము మానవ కళ్యాణానికి పోయి తప్పిదం చేస్తున్నాం. అక్కడ ఎవరంతా ఎవరి పెళ్లికి పోయినా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అంటాం. అంటే ఎవరు పోయినా మనకు కూతురు లాంటి పిల్ల, కొడుకు లాంటి పెళ్లి పిల్లాడు. అక్కడ ఏం చేయాలి? చెప్పులు వేసేసి అక్షతలు వెళ్ళి నెత్తి మీద వేసి దీవించి చిరంజీవ సుఖీ భవ. నోరు తెలిసే ఉంటాడు పాపం. ఇసిరి కొడితే ఆ నోట్లో 2 అక్షతలు, పిల్ల చెవులో కొన్ని, పిల్లగాని కళ్ళల్లో కొన్ని. ఈ పంతులు గారు ఈ పసుపు బియ్యం తినలేక ఉమ్మలేక తాదే అని పక్కకు అలా తూ అనిపించుకునే తలంబ్రాలు అక్కడ వెయ్యద్దు.
ఇద్దరిని కూర్చోబెట్టిన తర్వాత అక్షంతలు వేసి చిరంజీవి సుఖీ భవాన్ని దీవించాలి. మరి ఇక్కడ కూడా అన్నదానం కాదా, ఇస్తారు దొరుకుతుందో అనే ఆరాధన లేకుండా అందరికీ అన్నదానం ఉంది కాబట్టి పాదాల మీద మాత్రమే అక్షంతలు వేసి నమస్కారం చెయ్యాలి. ఇది ఎందుకయ్యా అంటే మనం అక్కడ కూడా తప్పు చేయకూడదనే భావన చెప్ప ఏదో ఉద్దేశం కాదు. కాబట్టి ఇక్కడ మనము చక్కగా స్వామివారికి చూర్ణికోత్సవం చేస్తున్నాం. ఇప్పుడు మాంగళ్య గౌరి ఆరాధన చేస్తున్నాం. అందరు చేతున్న వాళ్ళందరూ చేతులు జోడించండి, అనండి నోరున్న వాళ్ళందరూ. కాత్యాయుని కాత్యాయని నమస్తుభ్యం నమస్తుభ్యం శంకర శంకర ప్రియభావిని ప్రియభావిని వివాహ వివాహ భాగ్యం భాగ్యం ఆరోగ్యం ఆరోగ్యం పుత్రలాభంచ పుత్రలాభంచ సౌభాగ్యలాభంచ సౌభాగ్యలాభంచ దేహి మే మహాలక్ష్మి మహాలక్ష్మి నమస్తుభ్యం నమస్తుభ్యం కేశవ కేశవ ప్రియకామిని ప్రియకామిని వివాహ వివాహ భాగ్యం భాగ్యం ఆరోగ్యం ఆరోగ్యం పుత్రలాభంచ పుత్రలాభంచ దేహి మే శశీదేవి శశీదేవి నమస్తుభ్యం నమస్తుభ్యం వాసవ వాసవ ప్రియకామిని ప్రియకామిని వివాహ వివాహ భాగ్యం భాగ్యం ఆరోగ్యం ఆరోగ్యం పుత్రలాభంచ పుత్రలాభంచ దేహి మే సర్వమంగళ సర్వమంగళ మాంగళ్యే మాంగళ్యే శివే శివే సర్వార్థ సర్వార్థ సాధికే సాధకే శరణ్యే శరణ్యే త్రయంబకే దేవి త్రయంబకే దేవి నారాయణి నారాయణి నమోస్తుతే నమోస్తుతే. ముగ్గురు అమ్మవారు సచీరూపమైన వాగ్దేవిని, అదేవిధంగా లక్ష్మీదేవిని, పార్వతీదేవిని ముగ్గురు అమ్మవారిని పూజ చేసి ఆ ముడుములు వేస్తాడు. ఆ సచీదేవి రూపమైన వాక్కు బ్రహ్మవాక్కు యందు సరస్వతి ఉన్నట్టుగా పెళ్ళైనగా పిల్లవాడు ఇన్ని రోజులు ఏదైనా అమ్మని అడిగింది, ఇప్పటి అమ్మని అడగదు, ఈ బొమ్మనే అడగాలి. ఏదైనా ఏది కావాలన్నా ఆ బొమ్మనే అడగాలి, అంటే భార్యనే అడగాలి. అదేవిధంగా ఈ సాక్షా లక్ష్మీదేవిని విష్ణువు ఎక్కడ పెట్టుకున్నాడు? హృదయంలో పెట్టుకున్నాడు. అలాగే నీ ఎక్కడికి పోయినా నీ భార్య నీ హృదయంలో ఉండాలి. అంతేకాదు పార్వతీ పరమేశ్వరులాగా శరి సగమై ఉండాలని ఈ ముగ్గురు అమ్మవారు ఆరాధన చేస్తారు.
దర్శింపజేస్తే చక్కగా చూస్తూ ఆవిడ మెడలో మాంగళ్యం భద్రంగా ఉండాలని అనుకోండి. పెళ్లి కాని వాళ్ళు అటువంటి మంగళసూత్రం తొందరగా నా మెడలో పడాలని అనుకోండి. ఆడవాళ్ళు అయితే అలా, మగవాళ్ళు అయితే తొందరగా మాంగళ్య ధారణ చేసే భాగ్యం కలగాలని నమస్కారం చేసుకోండి. అందరూ ఏ విధంగా నమస్కారం చేసుకోవాల్సిందే. మాంగళ్య ధారణం అది ఇప్పుడు శరణాగత వేదాద్య పరిత్రాణ పరాయణే
రామచంద్ర భగవానుకి భద్రశైల రాజమందిర దుష్టరస్తో వృద్ధిరస్తో అవిఘ్నమస్తో ఆయుష్యమస్తో ఆరోగ్యమస్తో స్వస్తిరస్తో శుభకర్మస్తు కర్మ సమృద్ధిరస్తో వేద సమృద్ధిరస్తో శాస్త్ర సమృద్ధిరస్తో ధనధాన్య సమృద్ధిరస్తో మష్కయోరదధాత్సవం ప్రజా
యదా తలంబ్రాల పెళ్లి పండ్లు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు వీణి పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు కొంత పెడమరలి అందరూ కూడా ఒడివియాన్ని తాకి నమస్కారం చేసి చక్కగా సీతారామ కళ్యాణ మహోత్సవం అయినటువంటి భగవత్ ప్రసాదం అన్న ప్రసాదం ఉంది. స్వీకరించిన తర్వాత వెళ్ళేటప్పుడు మీ అందరికీ తలంబ్రాలు అక్షత రూపంలో ఆశీర్వచన రూపంలో ఇవ్వడం జరుగుతుంది. జగజ్జనని శ్రీలక్ష్మి జగజ్జనని శ్రీలక్ష్మి మంగళారతి జయమునియవే తల్లే విజయలక్ష్మి వై మాకు జయమునియవే తల్లే విజయలక్ష్మి వై ఆదిలక్ష్మి నీవే
లక్ష్మి నీవే ఆదిలక్ష్మి నీవే అష్టలక్ష్మి నీవే విజయలక్ష్మి నీవే దేవే విజయలక్ష్మి నీవే దేవే విద్యాలక్ష్మి నీవే ధన ధాన్య సంపదలిచ్చే వరలక్ష్మి నీవే మాకు ధన ధాన్య సంపదలిచ్చే వరలక్ష్మి నీవే పద్మజాంబవి దేవే పరమ పావని అమ్మ పద్మజాంబవి దేవే పరమ పావని అమ్మ ప్రేమతోటి పాలించే రాజలక్ష్మి నీవే సస్యలక్ష్మి నీవే సౌభాగ్యలక్ష్మి నీవే సస్యలక్ష్మి నీవే సౌభాగ్యలక్ష్మి నీవే గజలక్ష్మి నీవే గారరించవే గజలక్ష్మి నీవే గారరించవే జగజ్జనని శ్రీలక్ష్మి జగజ్జనని శ్రీలక్ష్మి మంగళారతి జయమునియవే తల్లే విజయలక్ష్మి వై మాకు జయమునియవే తల్లే విజయలక్ష్మి వై విరదలక్ష్మి నీవే వీరలక్ష్మి నీవే వీరలక్ష్మి నీవే వీరలక్ష్మి నీవే శ్రీశక్తి నీవే దేవే శ్రీశక్తి నీవే దేవే శీలశక్తి నీవే వేదమాత నీవే జననీ విష్ణుపత్ని నీవే కాంతాయ కళ్యాణ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసవేంద్రాయ మహనీయ గుణాత్మయ జగద్గురాయ సార్వభౌమాయ మంగళం శ్రీరామచంద్ర స్వామినే నమః కర్పూరమంగళ ఆనంద నీరాజనందయామి నీరాజనానంద శుద్ధ ఆర్వనే లోలన ప్రయాణి నమః స్వర్వమే రామచంద్ర భగవానకి జై రామచంద్ర భగవానకి జై ఓం న కర్మణాన ప్రజయాదనేన త్యాగాన జ్ఞానప్రదత్వమానసః నాకం నిహితం గుహాయా విద్యాదే యజ్ఞయానజంతే వేదాంత విజ్ఞానజనత్యదార్థానంయాజరోగాక్షరే శుద్ధరత్నాః వివాత్మం పరమేత్మభూతం యత్పుండరేకో పరమత్యదస్య పరస్వమనేశ్వరః రాజాధిరాజాయ ప్రదగ్ధదాహినే కామాన్ కామకామాయ మత్యో కుబేరాజమేశ్వరనాయ మహాదేవాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పరం నమః తచ్చరజభోదే జుగుహాయాం వ్యక్తమోక్తదో యజ్ఞస్త్వో నిషత్కారస్వనందస్వదో యజ్ఞస్త్వో నిష్టస్త్వో బ్రహ్మస్త్వో ప్రజాపతే పోత్యోదేవసాంపదం బ్రహ్మభోర్భవత్సవరో ఈశానः సర్వవిద్యానామేశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మాధిపో మే అస్తు సర్వో ఆకాశాత్పజతముదోయం విరాగచ్చదనాగరా నమస్కారం కేశవం ప్రజగచ్చతే తవ పాదారవిందయోః వేదోక్తలవమలిగమతస్వామ్యే ఆత్మద్రవ్యక్షోస్కారాన్వత్సయామి ఓం పునః పూజాంతకరిష్యే చిత్రమాచార్యామి రామరామయామి దక్షిణదర్శయామి విదర్శయామి ఆందోళయామి ఆరోహయామి సమస్త రాజోపచార దేవోపచార సత్యోపచార సత్యోపచార పూజాన్వత్సయామి యస్మిన్ ప్రత్యాచారోక్యారు పూజా అర్చయాదిషు ఈనం సంపూర్ణదామ్య సత్యం దేవరాజ మంత్రహేంద్రియాహి భక్తహీనం జనార్దన పూజితం యా దేవ పరిపూర్ణం తస్య అనయా పూజా భగవంతో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవాంగపోతే షోడశోపచార పూజా భగవంతో సర్వాత్మకో సీతారామచంద్రస్వామి దేవదాస్ ప్రేతో సుప్రసన్నౌ వరదో భవేద ఇది సాక్షర హిరణ్యాదకం సుజా ఏతత్పదం శ్రీ సీతారామచంద్ర మహాస్వామి దేవన దివ్య చరణారవిందార్పణమస్తు పార్వతీ పదయే హర 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 మహాదేవ జయ బలో సీతారామచంద్ర భగవాన్ కి జై సీతారామ లక్ష్మణ ఆంజనేయ భగవాన్ కి జై విజయ గణపతి
స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేజాః గోబ్రాహ్మణేభ్యः శుభవస్తు నిత్యం లోకాదమత్తాజ్ఞో భవంతు. అందరూ కూడా నిదానంగా వరుస క్రమంలో వచ్చేసి ఒకరి మీద ఒకరు పడకుండా ఇక్కడ ఉన్నటువంటి అక్షతలు 2 మాత్రమే తీసుకొని విగ్రహాల పైన వేయకూడదు, పాదాల దగ్గర మాత్రమే వేయాలి. ఎందుకంటే భగవంతుని పైన వేసే అధికారం ఎవరికి ఉంది కాబట్టి అందరూ కూడా వరుస క్రమంలో వచ్చేసి తెలంగాణ ప్రాంతం వేసిన వాళ్ళు అక్షంతలు వేసిన వాళ్ళు భోజనానికి వెళ్ళాలి. ఇది ఎలా సార్ అట్లా అడ్డండి పాప
భక్తి పరీక్ష విభ్యంజనయ సాధనయంతకు సత్యము చాటక కుల సతినే విడనాడెనయ నారాయణుని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా నారాయణుని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగం అతయ్యా కరుణాహృదయం శరణం వారికి అభయము బయటికి రాయిక సాగు మీద పడుతుందా అన్ని పచ్చలు మేలిపోతున్నాయి. నువ్వు పెట్టు అది గణితలు వంగతలు ఉంది ఇదెవరెట్టాల వాళ్ళు ఏడిపోయారు. బావా
స్వస్తి శ్రద్ధా మేధా యశః ప్రజ్ఞా విద్యా బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే భవ్యవాహన శ్రియం దేహి మే భవ్యవాహన ఓం నమః ఇది చెప్పి వాసన చూసుకో స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ గచ్చ గచ్చ సురశ్రేష్ఠ స్వస్థానం పరమేశ్వర యత్ర బ్రహ్మాదయః దేవ తత్ర గచ్చ పరమేశ్వర శోభనార్థం పునః ఆగమనాయ చ ఓం యజ్ఞేన యజ్ఞమే నందదేవాహనాని ధర్మాణి పదమాని దేహనాగం ధర్మావస్యంతే యత్ర పూర్వే అభ్యాసంతు దేవ అందరం రావాలి ఫ్యామిలీ శేఖర్ 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 కుంభోద్వాసం చేసి కుంభాభిషేకం ఓం గచ్చ గచ్చ శ్రేష్ఠ